చేపల పులుసు, కొరమైన ఇగురు అమ్ముకునే కిరాకార్పి కల్తీ మద్యాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా తయారు చేసి ఎంతకు అమ్మాలి అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. కొంచెం ఒక గ్లాస్ నీళ్లు, ఇంత స్పిరిట్ అంట, చిన్న ఏదో కలర్ అంట, ఈ మూడు కలిపి గ్లాసులో పోస్తే క్వార్టర్ రెడీ అంట. మరి కిరాకార్పి నేర్పించిన పాఠాలని కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు మరి కిరాకార్పి నుంచి పాఠాలు నేర్చుకొని ఏకంగా ఒక రాష్ట్రంలో 4 నుండి 5 ఫ్యాక్టరీలని, అంటే ఫ్యాక్టరీస్ నథింగ్ బట్ ఒక గోడామ్స్ లాంటివి, కల్తీ మద్యం తయారు చేసే గోడామ్స్ ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపులకి సప్లై చేస్తున్నారు. సో ఒకసారి ఈ కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే కల్తీ మద్యం తయారీ వెనకాల ఎవరైతే ఉన్నారో కూటమి ఎమ్మెల్యేలు, సో వీళ్ళకి మన ట్రైనర్ అంటే ఏ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆర్పి గారిని వెల్కమ్ చేస్తాం. కల్తీ మద్యాన్ని ఎలా తయారు చేయాలో ఆర్పి గారు వివరిస్తున్నారు, చూద్దాం. మొలకల చెరువు అవుట్స్కట్స్ లో నకిలీ మద్యం తయారు చేస్తూ దానికి కావాల్సినటువంటి అన్ని రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దాంట్లో భాగంగా మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది నీళ్లు, ఇది స్పిరిట్, మనం తాగగానే తలకాయ ఊగిపోతుంది చూడు, అది స్పిరిట్. ఈ నీళ్ళల్లో ఈ స్పిరిట్ కలుపుతాడు. మరి ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు మనకు బ్రాండ్లో ఒక కలర్ ఉండాలి కదా, ఒక కలర్ అనేది ఉండాలి కదా. చూడండి, ఇది వేస్తాడు. ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక పొల్ల తీసుకొని తిప్పారు, అంటే వాళ్ళ దగ్గర కర్మాగారాలు ఉంటాయి కాబట్టి దేంతో తిప్పారో నాకు తెలియదు. చూడండి, నీళ్లు, స్పిరిట్, ఒక కలరు కలిపితే ఇది ఒక బ్రాండ్. దీన్ని తీసుకెళ్ళి చూడండి ఈ ఒక బాటిల్లో పోసేస్తారు. కొంచెం జాగ్రత్తగా చూడండి, కింద పడకుండా కింద గ్లాసు పెట్టాను. రెడీ, జస్ట్ 1 minute క్వార్టర్ రెడీ. స్పిరిట్, నీళ్లు, కలరు కలిపితే వచ్చేసింది. అంటే దీని మీద మామూలు ఆ బ్రాండ్ మీద 10 రూపాయలు మిగిలితే దీని మీద 90 రూపాయలు మిగిలింది. 100 రూపాయల మీద 90 రూపాయలు మిగిలింది. ఏం లేదు దీంట్లో ఖర్చు. నీళ్లు, అంత స్పిరిట్, అంత కలర్ పౌడర్, అంతే. ఇదే లిక్కర్ స్కామ్. అంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టారు, ప్రభుత్వ ఆర్థికాన్ని దెబ్బకొట్టారు. కాబట్టి ప్రజలు వాళ్ళు ఇంకా వెనకేసుకొని రారు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాన్ని దెబ్బకొట్టారు. కాబట్టి ఇది అతిపెద్ద స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే చాలా పెద్దది, చాలా ఎక్కువ. ఫ్రెండ్స్, చూశారుగా ఆర్పి కిరాకార్పి ఏ విధంగా కల్తీ మద్యాన్ని ఎలా తయారు చేయాలి, ఎంత ఖర్చు అవుద్ది, ఎంతకి అమ్మాలి అని చెప్పి చాలా ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు మన కిరాకార్పి నుంచి పాఠాలు నేర్చుకొని రాష్ట్రంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కోట్లకి, దాదాపుగా 500 కోట్లు దాకా వీళ్ళు టర్న్ ఓవర్ జరిగింది అని చెప్పి అంటున్నారు. సో మీరు చూసిన వీడియో ఆర్పీది గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కల్తీ మద్యం జరుగుతుంది అని చెప్పి ఆ టైంలో ఆర్పీ చేసిన వీడియో. రియాలిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడా కూడా కల్తీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకి చేయడం కానీ, ఇలా కల్తీ మద్యాన్ని అమ్ముకోవడం కానీ ఎక్కడా జరగలేదు. రీజన్ ఏంటంటే మద్యాన్ని నడిపించింది కేవలం గవర్నమెంట్ అండర్లో జరిగింది. గవర్నమెంటే మద్యాన్ని సప్లై చేసేది. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉండేవి కావు. ఓన్లీ గవర్నమెంట్ రన్ చేసే గవర్నమెంట్ షాప్సే ఉండేవి. అది కూడా టైం లిమిట్స్ లో ఉండేవి. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉండేది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కంప్యూటర్లో రిజిస్టర్ అయ్యేది. సో ఎక్కడా కూడా వేరే పర్సన్స్ వచ్చి, థర్డ్ పార్టీ పర్సన్స్ వచ్చి ఇల్లీగల్ గా కల్తీ మద్యం తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడా జరగలేదు. సో జరగని దాన్ని మన కిరాకార్పి అప్పుడు జరిగింది అని చెప్పి సృష్టించాడు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో, కూటమి ప్రభుత్వ హయాంలో డైరెక్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా ఎన్ని గోడామ్స్ కనబడ్డాయో మీరు విజువల్స్ చూస్తున్నారు కదా. సో ఇది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కల్తీ మద్యం తయారు చేసే గోడామ్స్ ఇవి. సో కన్క్లూజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగని కల్తీ మద్యాన్ని, లిక్కర్ స్కామ్ ని సృష్టించి ఎటువంటి ఆధారాలు సబ్మిట్ చేయలేక ఏసీబీ కూడా ఫెయిల్ అయింది. మరి కూటమి ప్రభుత్వంలో ఇంత రెడ్ హ్యాండెడ్ గా కల్తీ మద్యం ఏకంగా తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే అతిపెద్ద స్కామ్ అని చెప్పి గతంలో ఆర్పి అన్నాడు.
మరి ఇది ఢిల్లీని మించిన స్కామా లేదంటే ఇండియాని మించిన స్కామా అనేది ఆర్పిఏ చెప్పాలి. థ్యాంక్ యూ.